నమస్కారం. ఈరోజు మనం ఈఆర్నెట్ ఇండియాలో వచ్చిన ఒక మంచి ఉద్యోగావకాశం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ ఇది. సో ఈ ప్రభుత్వ టెక్ ఉద్యోగం ఎవరికి సరిపోతుంది, ఏంటి కథ అనేది లోతుగా విశ్లేషిద్దాం. ముఖ్యంగా ఢిల్లీలో ఒక మంచి ప్రభుత్వ టెక్ ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్లకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. మరిన్ని వివరాల్లోకి వెళ్ళిపోదామా? ఓకే, ముందుగా అసలు ఈఆర్నెట్ ఇండియాలో ఉన్న ఈ అవకాశం ఏంటి, ఈ సంస్థ గురించి, ఇక్కడ ఏ పదవికి నియామకాలు జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. ఈఆర్నెట్ అంటే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్ ఇండియా. ఇది మన భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ అన్నమాట. అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వ అనుబంధ సంస్థ కాబట్టి ఉద్యోగ భద్రత, విశ్వసనీయత విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వాళ్ళు ఇప్పుడు భర్తీ చేస్తున్న పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ లెవెల్స్ 01. టెక్నికల్ ఫీల్డ్లో కెరియర్ మొదలుపెట్టాలనుకునేవాళ్లకు ఇదొక మంచి స్టార్టింగ్ పాయింట్. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ పోస్టుకు ప్రస్తుతం ఒకే ఒక్క వేకెన్సీ ఉంది. సో కాంపిటీషన్ కొంచెం గట్టిగానే ఉండే అవకాశముంది. ఇక పోస్టింగ్ ప్లేస్ వచ్చేసి ఢిల్లీ కాబట్టి అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. సరే, అంతా బానే ఉంది. ఒకవేళ ఈ జాబ్ వస్తే రోజువారీ పనులు ఎలా ఉంటాయి, అసలు ప్రాజెక్ట్ ఇంజనీర్గా బాధ్యతలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోల్లో ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ రెండూ కలిపి ఉంటాయి. ఉదాహరణకి .ac.in, .edu.in లాంటి డొమైన్ల రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చూసుకోవాలి. అలాగే మొత్తం డొమైన్ పోర్టల్ని మేనేజ్ చేయాలి. యూజర్ల నుంచి వచ్చే పేమెంట్స్ సరిచూడటం, పేమెంట్ గేట్వేతో కోఆర్డినేట్ చేయడం, ఇలాంటి పనులుంటాయి. వీటన్నిటికీ ఎస్క్యూఎల్, డేటాబేస్ మేనేజ్మెంట్ మీద మంచి పట్టుండాలి. ఇది కేవలం బ్యాక్ ఎండ్ టెక్నికల్ పనే కాదు, యూజర్ సపోర్ట్ కూడా చాలా ముఖ్యమైన భాగం. డొమైన్ యూజర్లకు ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించాలి, వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి, ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్లతో పోర్టల్ సెక్యూరిటీని చూసుకోవాలి. అదనంగా PHP, Drupal లాంటి టెక్నాలజీస్ ఉపయోగించి వెబ్సైట్ సపోర్ట్ ఇవ్వాలి. కొత్త ప్రాజెక్ట్ ప్రపోజల్స్ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. సరే, బాధ్యతల గురించైతే తెలుసుకున్నాం కదా. మరి ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలేంటి, ఎవరు దీనికి కరెక్ట్ ఫిట్ అవుతారో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఫుల్ టైం బీటెక్, BE, MCA లేదా MSc డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. బ్రాంచెస్ విషయానికొస్తే ఎలక్ట్రానిక్స్, IT, ECE, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఫిజిక్స్ ఈ విభాగాల్లో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వయస్సు విషయంలో ఒక కండిషన్ ఉంది. అప్లై చేసేవారి వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు అందరూ ఎదురుచూసే సెక్షన్కొచ్చాం. అదేంటంటే జీతం, ఇతర బెనిఫిట్స్, ఇంకా కాంట్రాక్ట్ వివరాలు. ఈ ఉద్యోగానికి నెల జీతం కన్సాలిడేటెడ్ పే కింద 25,000 రూపాయల నుండి 35,000 రూపాయల మధ్య ఉంటుంది. ఈ జీతాన్ని వాళ్లు 3 భాగాలుగా విభజించారు. అందులో 65% బేసిక్ పే, 25% హౌస్ రెంట్ అలవెన్స్ అంటే HRA, మిగిలిన 10% ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కింద ఇస్తారు. సో జీతం విషయంలో పూర్తి పారదర్శకత ఉంది. జీతం ఒక్కటే కాదు, ఈఆర్నెట్ ఇండియా కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోంది. అవేంటంటే మీల్ కూపన్లు, మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్, ఓపీడీ బిల్లుల రీయింబర్స్మెంట్, అలాగే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతాయి. ఇది చాలా మంచి ప్యాకేజ్ అనే చెప్పాలి. ఇక కాంట్రాక్ట్ విషయానికొస్తే ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్. మొదటగా 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థి పనితీరు, ప్రాజెక్ట్ అవసరాలను బట్టి దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. ఇక మనం చివరి, ఇంకా చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. అదే ఎలా అప్లై చెయ్యాలి. దరఖాస్తు చేసే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది. ముందుగా వాళ్లు చెప్పిన ఫార్మాట్లో ఒక CV లేదా బయోడేటా రెడీ చేసుకోవాలి. దానికి మీ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, వయస్సు, సర్టిఫికెట్ల మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసి జతచెయ్యాలి. ఆ తర్వాత ఈ డాక్యుమెంట్ల అన్నిటినీ కలిపి recruitment@enet.in అనే ఈమెయిల్ ఐడికి పంపించాలి. అంతే. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన గమనిక. ఎలాంటి సిఫారసులు, పైరవీలు లేదా బయటి నుంచి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తే అప్లికేషన్ వెంటనే రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అందరికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే.
అప్లికేషన్స్ పంపించడానికి చివరి తేదీ 16 ఫిబ్రవరి 2026. టైం కూడా ఇచ్చారు. సాయంత్రం 4 గంటలలోపు మీ అప్లికేషన్ వాళ్లకు చేరిపోవాలి. మరి ఒక మంచి ప్రభుత్వ టెక్ కెరియర్లో ఇది తదుపరి అడుగు కాగలదా? ఈ అవకాశంపై ఆలోచించండి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోవచ్చు.